మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ లెక్కలు రాని పండితులు. కథ రాసిన వారు ఆర్.సి. కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బి.వి. సుకన్య. ఒక ఊర్లో ఓ పండితుడు ఉండేవాడు. సులభమైన శైలిలో గణితాన్ని బోధించడం అతనికి వెన్నెతో పెట్టిన విద్య. అతడి శిష్యులు అనేక మంది గణితం బాగా నేర్చుకొని పెద్ద కొలువులు సంపాదించడం అతడిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎక్కడికి వెళ్ళినా తన శిష్యులు కనిపిస్తే చాలు గణితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసేవాడు. వారి చేత సరైన సమాధానాలు రప్పించేవాడు. పక్కనున్న వారితో నా శిష్యులందరూ లెక్కల్లో గొప్పోళ్ళు అని చెప్పి గొప్పలు పోయేవాడు. అతడికి మంచి తెలివైన భార్య ఉండేది. వారిద్దరూ ఓ పౌర్ణమి రోజున సత్సంగం కోసమని మారుమూల పల్లెటూరికి వెళ్ళారు. అక్కడ పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటే రాత్రయింది. వారికి దారిలో ఓ యువతి కనిపించింది. ఆ యువతి తన చంకన చంటి బిడ్డను ఎత్తుకొని ఉంది. చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ చంటి బిడ్డకు గోరు ముద్దలు తినిపిస్తోంది. పండితుడిని చూసిన ఆ యువతి తన గ్రామంలోకి వచ్చిన వ్యక్తిని తన గురువని గుర్తించింది. నేను మీ శిష్యురాలును అని చెప్పి గౌరవపూర్వకంగా నమస్కరించింది. మీ వల్ల కష్టమైన లెక్కలను ఇష్టంగా చేయగలిగామని ప్రశంసించింది. గర్వంగా భార్య వైపు చూశాడు పండితుడు. అలవాటు ప్రకారం పండితుడు తన భార్యతో నా శిష్యురాలి చేత గణిత శాస్త్రంలోని ప్రశ్న ఒకటి వేసి సమాధానం చెప్పించమంటావా అని అడిగాడు. చిన్న నవ్వు నవ్విన భార్య గణిత శాస్త్ర ప్రావీణ్యత తెలియజేసే ప్రశ్నలు వద్దు. ఇప్పటి వరకు మీ శిష్యురాలు తన బిడ్డకు ఎన్ని ముద్దులు పెట్టిందో లెక్క చెప్పమనండి చాలు అని అడిగింది. అదెంత పని అని భావించిన ఆ పండితుడు తన శిష్యురాలిని సమాధానం చెప్పమన్నాడు. తెలియదన్నట్లుగా ఆమె అడ్డంగా తల ఊపింది. తల్లి తల ఊపడం చూసి ఏదో అర్థమైన వాడిలా బోసి నవ్వులు నవ్వాడు చంటిబిడ్డ. వెంటనే పండితుడి భార్య బిడ్డలకు గోరు ముద్దలు తినిపించే ఏ అమ్మకి లెక్కలు రావండి? ఏ తల్లి బిడ్డలకు లెక్కలేసుకొని తినిపించదు? బిడ్డ ఒక ముద్ద తింటున్నాడంటే 10 ముద్దులు పెట్టాలని చూస్తుంది తల్లి. లెక్క వేస్తే తన దిష్టే తగిలి బిడ్డ తినడం తగ్గించేస్తాడేమోనని ఆలోచిస్తుంది. ఆ తల్లి ప్రేమ ముందు ఏ లెక్కలు పనిచేయవు, ఏ లెక్కలు పనికిరావు అని వివరించింది. ఆశ్చర్యపోయాడు పండితుడు. కొద్దిసేపటికి తేరుకొని ఏ తల్లి కూడా లెక్కలు కొలతలు వేసి బిడ్డలను ప్రేమించదు. తెలిసిన లెక్కలు సైతం తల్లి ప్రేమ ముందర ఉష్ అంటూ మాయమైపోతాయి అని గుర్తించి అక్కడి నుంచి కదిలాడు ఆ పండితుడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, సాక్షి దినపత్రికలో వచ్చిన లెక్కలు రాని పండితులు మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.